పశు విజ్ఞాన బడి ఛానల్కు తిరిగి స్వాగతం. నేను మీ డాక్టర్ అని. ఇంతవరకు మీరు ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి ఉండకపోయింటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేయవలసిందిగా కోరుతున్నాను. అలాగే పాడి రైతుల కోసం పశు విజ్ఞాన బడి అనేటటువంటి వాట్సాప్ గ్రూప్ను క్రియేట్ చేయడం జరిగింది. ఎవరికైనా ఆ గ్రూప్లో జాయిన్ అవ్వాలనుకుంటే ఈ వీడియో యొక్క డిస్క్రిప్షన్లో నేను ఆ గ్రూప్ లింక్ ఇవ్వడం జరిగింది. ఆ లింక్ ద్వారా మీరు జాయిన్ అవ్వచ్చు. ఇక ఈరోజు టాపిక్ విషయానికి వచ్చినట్లయితే పాడి పశువులను కొనుగోలు చేసేటప్పుడు చాలామంది పాడి రైతులు చేస్తున్నటువంటి ఒక తప్పు గురించి ఈరోజు మీతో చర్చించడానికి నేను రావడం జరిగింది. అయితే డైరీ ఫామ్స్లో కొత్త పాడి పశువులను కొనుగోలు చేయడం అనేది సర్వసాధారణం. అయితే ఈ పాడి పశువులను మనం మన గ్రామంలో ఉండేటటువంటి పక్క పాడి రైతుల వద్ద నుండి కానీ అలాగే పక్క గ్రామంలో ఉండేటటువంటి పాడి రైతుల వద్ద నుండి కానీ కొన్నిసార్లు మన జిల్లా దాటి బయట కొనుగోలు చేయడం, అలాగే పక్క రాష్ట్రాల్లో కూడా మనం పశువులు కొనుగోలు చేసి తీసుకురావడం అనేది జరుగుతుంది. అయితే పశువులను కొనుగోలు చేసేటప్పుడు మనం వెళ్ళి చూసి వాటి యొక్క పాల దిగుబడి అలాగే ఆరోగ్య స్థితి అన్నీ చూసి మనం పాడి పశువులను కొనుగోలు చేయడం అనేది చేస్తుంటాం. అయితే పాడి పశువులను కొనుగోలు చేసి తెచ్చిన తర్వాత మన దగ్గరకు వచ్చిన తర్వాత ఒక వారం 10 రోజులు అలాగే నెల రోజులు అయ్యేసరికి వాటి యొక్క పెర్ఫార్మెన్స్ అనేది అంటే పాల దిగుబడి కానీ ఆరోగ్య స్థితి అనే కానీ గణనీయంగా పడిపోవడం అనేది మనం చూస్తుంటాం. అయితే కొన్ని సందర్భాల్లో మనం పశువులు కొనుగోలు చేసేటప్పుడు మనల్ని మోసం చేయడానికి అక్కడ ఆ పాడి పశువులకు ఒక రోజంతా పాలు తీయకుండా ఉంచి పొదుగు పెద్దదిగా ఉండేటట్టు చేసి అలాగే పాలు దిగుబడి ఎక్కువ వచ్చినట్టుగా చూపించడం అనేది కొన్ని సందర్భాల్లో ఆ విధంగా మోసపోవడం పక్కన పెడితే, అయితే కొన్నిసార్లు నిజంగా పాలు ఇవ్వగలిగినటువంటి కెపాసిటీ ఉన్నటువంటి పాడి పశువులు కూడా అక్కడి నుండి మన దగ్గర వచ్చిన తర్వాత వాటి యొక్క పెర్ఫార్మెన్స్ అనేది పడిపోవడం అనేది మనం చూస్తుంటాం. అయితే దీనికి గల కారణాల్లో మనకి ఒక ముఖ్యమైనది ఏంటంటే ఈ ప్లేస్ మారడం, అలాగే యజమాని మారడం, అలాగే మిగతా స్ట్రెస్ ఫ్యాక్టర్స్ అంటే ట్రాన్స్పోర్ట్ స్ట్రెస్ ఇవన్నీ పక్కన పెడితే ఒక ముఖ్యమైనటువంటి స్ట్రెస్ ఫ్యాక్టర్ ఏంటంటే ఈ ఫీడ్ చేంజ్ అంటే మేత మార్పు వల్ల కలిగేటటువంటి స్ట్రెస్ అనేది పాడి పశువుల్లో ఎక్కువగా ఉంటుంది. అయితే మనం పాడి పశువులు కొనుగోలు చేసేటప్పుడు వారి దగ్గర ఆ పశువుల యొక్క పొట్ట అంటే ఆ రూమెన్ అనేది వాడిచ్చేటటువంటి మేతకు ఆల్రెడీ ట్యూన్ అయ్యి ఉంటుందండి. అంటే వారు ఇచ్చేటటువంటి ఎండు మేత రకం కానీ పచ్చి మేత రకం కానీ అలాగే వాళ్ళు పెట్టేటటువంటి దానా కానీ ఆ రూమెన్ పొట్టలో ఉండేటటువంటి ఆ మైక్రోబ్స్ అంతా కూడా ఒక రకమైనటువంటి మేతకు ట్యూన్ అయ్యి ఉంటాయి. మనం ఆ పశువును మన దగ్గర తెచ్చిన తర్వాత మేత మార్పు అనేది సడన్గా ఒక చేంజ్ అనేది మనం చేస్తాము. అంటే కంప్లీట్గా మేత చేంజ్ అనేది జరుగుతుంది. దానివల్ల ఏమవుతుందంటే ఈ రూమెన్ బ్యాక్టీరియా అలాగే ఈ రూమెన్ అంతా డిస్టర్బ్ అవ్వడం అనేది జరుగుతుంది. అందువల్ల పశువు స్ట్రెస్కు గురవడం అనేది జరుగుతుంది. అయితే దీనికోసం మనం ఏం చేయాలి? పశువులు కొనుగోలు చేసేటప్పుడే మనం ఆ పాడి రైతు ఎటువంటి ఆహారాన్ని అయితే ఏ ఆహారాన్ని అయితే ఆయన పెడుతున్నాడో ఆ ఆహారాన్ని అంటే ఆ దానాన్ని మనం ఖచ్చితంగా ఒక నెల రోజులకు సరిపోయే విధంగా ఆ మేతను మనము తెచ్చుకోవలసి ఉంటుంది. సో అలా పశువుతో పాటు అది తింటున్నటువంటి మేతను కొనుగోలు చేయడం వల్ల ఆ మేతనే మనం కొద్ది రోజుల వరకు అందిస్తూ గ్రాడ్యువల్గా మనం పెట్టబోయేటటువంటి మేతలోకి మార్చుకోవాల్సి ఉంటుంది. అలా చేయకపోయినట్లయితే పశువు ఖచ్చితంగా దాని యొక్క పాల దిగుబడి ఎంత మంచి పాలు ఇచ్చేటటువంటి పశువులు కానీ వాటి యొక్క పెర్ఫార్మెన్స్ అనేది తగ్గిపోవడం అనేది జరుగుతుంది. ఇప్పుడు హర్యానా నుండి గేదెలు తెస్తున్నప్పుడు ఇదే జరుగుతుంది. ఆ పశువులు తింటున్నటువంటి మేతను తెచ్చుకోగలిగినట్లయితే ఆ మేత నుండి మనం గ్రాడ్యువల్గా మన స్టైల్కి తగినటువంటి మేతకు మార్చుకునేటటువంటి అవకాశం ఉంటుంది. కాబట్టి ఈ ఒక్క జాగ్రత్త ఈసారి పశువులు కొనుగోలు చేసేటప్పుడు మీరు కూడా పాటిస్తారని ఆశిస్తూ అందరికీ నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలుపుకుంటూ
మరొక మంచి వీడియోతో మళ్ళీ మీ ముందుకు రావడం జరుగుతుంది. అంతవరకు సెలవు. నమస్తే.